ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు. నేను పూర్వంలో ఒకసారి ఏ వేద్య వస్తువునైతే అంటే ఆత్మ వస్తువుని తెలియడము చేత పూర్ణమైన చిత్తముతో ఉండిపోయి చిత్తము పూర్ణముగా నిండిపోయింది. మహాభ్రమసంతో కూడినటువంటి ఈ లోక వ్యవహారాన్ని మొత్తం కూడా వదిలివేయాలి అనే కోరిక కలిగి చంచలత్వాన్ని వదిలివేశాను. ఏకాంతమైన మరి అభిలాష కలిగినటువంటి వాడనే నేను ఒంటరిగా ఉండాలి అనే కోరిక కలిగి చిరకాలము కూడా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవడం కోసం మెల్లమెల్లగా ధ్యానము ఏకతత్పరతను చెంది శాంతిని పొందాలి అని దేవలోకమునికి ఒకానొక చోట స్థితిని పొంది క్షణభంగురములైనటువంటి ప్రాపంచిక దశలను చూస్తూ ఇలా చింతన చేశాను. విచారించని కారణము చేత ఇదంతా కూడా రమణీయంగా కనబడుతూ ఉంది. ఈ ప్రపంచం యొక్క స్థితి విచారించి చూసినప్పుడు అది రసహీనమైనదే అవుతూ ఉన్నది. ఏ సారము లేని నిస్సారమైనటువంటిదే. ఇది ఎవనికి ఏ కారణము చేత ఎచ్చట ఎప్పుడు కూడా సుఖాన్ని అనేటువంటిది ఇస్తుంది. ఇది సుఖప్రదము కాదు అని నేను తలుస్తాను. ఇష్టమైనవి అయిష్టమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి ఈ యొక్క దృశ్య విషయాలు తద్ద్రష్ట అయినటువంటి జీవునకు వానిని గురించినటువంటి తీవ్రతర ప్రయత్నము చేత ఎక్కువ దుఃఖాన్ని భయాన్ని కలగజేస్తూ ఉన్నవి. ఈ కనిపించేదేమి, దీనిని చూచేదేది, నేనెవరు? ఈ ప్రకారంగా వివేకము చేత విచారించినట్లయితే ఇది అంతా కూడా శాంతమై ఉంటుంది. అసలు పుట్టనిదియే అయి ఉంటుంది. ఆకాశ సదృశమై ఏమీ లేనిదియే అయి ఉంటుంది. చిన్మాత్రమైనటువంటి ఆత్మయందలి మార్పుగానే కనబడుతూ ఉంటుంది. అంటే ఇంకా ఏమున్నది? కేవలము ఆత్మ మాత్రముగానే తోస్తుంది. ఈ కారణము చేత ఈ విక్షేపం యొక్క శమనం కోసం సమస్త ఇంద్రియాలు, ఈ సిద్ధులు, మరి దీనిని శమింపజేసుకోవడం కోసం సమస్త సిద్ధులు కానీ, ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, దైత్యాదులు కానీ, రాక్షసులకు కూడా కష్టమైనటువంటి ఒకానొక ఉత్తమమైనటువంటి స్థానమునకు ఎక్కడ నుండి కూడా వెళ్ళి అక్కడ దాగుకొని ఏ జీవికి కూడా కనిపించకుండా ఏ వికారము లేనటువంటి నిర్వికల్ప సమాధి యందు తత్పరుడనే అన్ని వృత్తులను వదిలివేసి మాలిన్యరహితమైన శాంతమైన సమమైనటువంటి ఆత్మపదమునందు సుస్థితుడనై ఉంటాను అనుకున్నాను. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలైనటువంటి వీటికి మూలమైన ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు అనేటువంటి ఈ బాహ్య విషయాలు 5 కూడా అనుభవింపబడినటువంటి అత్యంత శూన్యమైన ప్రదేశం ఏదై ఉంటుంది అని ఆలోచన చేశాను. విక్షేపానికి ఎప్పుడైనా సరే హేతుభూతాలు ఏమై ఉంటాయి? విక్షేపానికి అంటే శబ్దకారకాలే అయి ఉంటాయి. ఏ శబ్దం వినిపిస్తే ఆ శబ్దం వైపు మనసు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా శబ్దం చేసేటువంటివే. ఏంటది? వనాలు, జలాలు, మేఘాలు వీటన్నింటి చేత కూడా వ్యాపించబడి ఉన్నటువంటి ఈ సింహాలు, ఈ పులులు మొదలైనటువంటి అనేక ప్రాణి సమూహాలతో కూడి ఉన్నటువంటి పర్వతాలు ఇవన్నీ శబ్దరవము చేత నాకు విక్షేపాన్నే కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి నాకు ఇవన్నీ కూడా శత్రువుల్లాగానే ప్రతికూలంగానే
అనిపించినే నాకు అక్కడ ఎటువంటి ఏకాంతము అనేది దొరకదు అనిపించింది. ఇంకా పలు రకాలైనటువంటి పర్వతాల యొక్క మధ్య ప్రదేశాల అయినట్లయితే సరే, పర్వతాలలోకి వెళ్ళి అక్కడ పర్వతానికి ఉన్నటువంటి మధ్య ప్రదేశంలో వెళ్ళి చేద్దాము అనుకున్నాను, ఒంటరితనాన్ని కోరుకొని. అయితే అక్కడ కిరాతులు మొదలైనటువంటి జనుల చేత చుట్టబడిపోయి ఉంది. వారి యొక్క విషయాలు అనబడే సర్పాల చేత కూడి ఉండడం చేత అవన్నీ కూడా నాకు విషముతో నిండిపోయినట్లుగానే కనబడిపోయినవి. సముద్ర తీరాలకు వెళదామా, లేదా జలాంతర ప్రదేశాలైనా కూడా వివిధ రకాలైనటువంటి కార్య ఆరంభాలతో కూడుకొని నగర నివాసుల చేత నగరాలన్నీ కూడా నిండిపోయి ఉన్నట్లుగా పలు రకాల కార్యాలయందు కూడా బాధల చేత కనబడేటువంటి జనుల చేత ఈ జలాలలో ఉన్నటువంటి జలచర జీవుల చేత కూడా నిండిపోయి కనబడుతూ ఉన్నవి. కాబట్టి సముద్ర తీరాలు కానీ, పర్వత తటాలు కానీ, లోకపాలురి యొక్క నగరాలు కానీ, మరి గిరి శిఖరాలు, పాతాళాలు మొదలైన కంధరాలు ఇవన్నీ కూడా ప్రాణుల చేత నిండిపోయే ఉన్నవి. సింహాలు, సర్పాదుల చేత భయంకరమైన మహాపర్వత గుహలు వాయువు యొక్క అంటే ఆ గుహల్లో నుండి వాయువు దూరి బయటకు వచ్చేటప్పుడు భాంకార శబ్దాల చేత గానం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క పూల తీగల సమూహాల చేత నాట్యమాడుతూ ఉన్నాయి. పుష్ప సంతతి చేత హాస్యం చేస్తూ ఉన్నాయి. ఇక సరస్సులు మరి చేపల యొక్కయు స్నానార్థం వచ్చినటువంటి మౌనశీలురైనటువంటి మునుల యొక్క స్పర్శ చేతను, చంచలమైన నాళాల చేతను, అంతేకాదు ప్రకంపితములగు ఎల్లప్పుడూ కదిలించబడుతూ ఉన్నటువంటి కమలములు కలిగినది ఆ జల ఆవర్తనాల చేత, సుడిగుండాల చేత, శబ్దాలతో కూడుకొని ఉన్నందున నేను సరస్సులు యందు ఈ యొక్క సమాధి స్థితిని అనేది పొందటానికి నాకు అవి కూడా నీరసాలుగానే తోస్తూ ఉన్నవి. ఇక సెలయేళ్లతో కూడినటువంటి పృథ్వీ స్థలము అది వాయుస్పర్శ చేత క్షోభ చెందినది అయి మరి గాలి యొక్క చలనము చేత అది క్షోభితమై ఆ పృథ్వీ స్థలమంతా ఆకులు, ఎండిపోయిన గడ్డి, ధూళి ఈ మొదలైన రూప పతాకాల చేత నిండిపోయి వాయువు యొక్క భాంకార శబ్దాల చేత అరుస్తూ ఉన్నందున అది కూడా విక్షేపంతో కూడుకునే ఉన్నది. కాబట్టి ఎటు చూసినా కూడా సర్వదా సర్వ ప్రదేశాల యందు శూన్యమైనటువంటి ఆకాశం యొక్క ఒకానొక మూల, అంటే ఈ ఖాళీలోనే ఎక్కడో ఒక మూల సుదూరమున ఉత్తమమైనటువంటి యోగయుక్తిని అవలంబించి సమాధి స్థితుడనే అవుతాను అనుకున్నాను. ఆ ఆకాశం యొక్క ఒకానొక మూల కల్పన చేత ఒక కుటీరాన్ని నిర్మించాలి అనుకున్నాను. వజ్రంలాగా అంటే రాయిలాగా సుదృఢమైనటువంటి కదలనటువంటి చిత్తము కలిగి వాసనలన్నీ నశించిపోయి అక్కడ నేను సమాధి పరాయణత్వాన్ని పొందాలి అనుకున్నాను. ఇలాగా చింతన చేసి ఈ ఆలోచన ద్వారా ఖడ్గధారలాగానే నిర్మలమైనటువంటి ఆకాశమందు ప్రవేశించగానే అక్కడ సమాధి యొక్క అనేక విఘ్నాల చేత దాని యొక్క అంతరాలమంతా కూడా వ్యాపించి ఉన్నట్లుగా నేను చూశాను. ఎలాగంటే ఆ ఆకాశమునందు ఒకానొక చోట, అంటే ఇప్పుడు ఆకాశము అంటే మనకు మాత్రము దృగ్గోచరము కాదు, కానీ ఆకాశంలో అనేకులు ఉండి ఉన్నారు. ఆ ఆకాశంలో ఒకానొక చోట సిద్ధులు సంచరిస్తూ ఉన్నారు, ఒకచోట మేఘాలు గర్జిస్తూ ఉన్నవి, వేరొక చోట విద్యాధరులు నివసిస్తూ ఉన్నారు, ఇంకొక చోట యక్షుల చేత చేయబడినటువంటి వినాశముతో కూడి ఉన్నది, మరొక చోట గంధర్వ నగరాల చేత నిండిపోయి ఉన్నది, ఇంకొక చోట యుద్ధం ప్రారంభించబడి ఉన్నది, ఒకచోట మేఘాలు వర్షిస్తూ ఉన్నవి,
ఒకచోట ఉన్మాద రౌద్రముతో కూడుకొని ఆ రౌద్ర వృత్తికి కూడినటువంటి యోగినులు నివసిస్తూ ఉన్నారు. మరి ఒక చోట అయితే సమీపమున ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల పురాల చేత ఎగురగొట్టబడినటువంటి గంధర్వులతో కూడిన దేవతా నగరాలు ఉండి ఉన్నాయి. ఇంకొక చోట అయితే గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఒకచోట నక్షత్ర సమూహాల చేత వ్యాకులమై గజిబిజిగా చిందరవందరగా ఉంది. మరి ఒక చోట పక్షుల చేత నిండిపోయి ఉన్నది. ఒకచోట మహాప్రచండమైనటువంటి వాయువు వీస్తోంది. ఒకచోట దుష్టమైన శకునాల చేత నిండిపోయి ఉంది. వేరొక చోట అయితే మేఘమండలాల చేత కనబడుతూ ఉన్నది. ఒకచోటైతే విచిత్రమైన ఆకారులైన పిశాచము మొదలైన ప్రాణి సమూహాలతో కూడి ఉన్నది. ఇంకొక చోటు నగరాల చేత నిండిపోయి కప్పబడి ఉన్నది. ఒకానొక చోటైతే సూర్యరథము చేత ఆక్రమించబడి ఉన్నది. వేరొక చోటైతే చంద్రాది గ్రహాలు రథాల చేత నిండిపోయి ఉన్నది. ఒకచోట సూర్యతాపము చేత ప్రాణులు మృతిని పొందుతూ ఉన్నారు. ఇంకొక చోట చంద్రుని యొక్క శీతలత్వము చేత నిండిపోయి ఉన్నది. ఒక చోటైతే భూతాల చేత ప్రేతాదుల చేత భయంకరమై ఉన్నది. అలాగే ఇంకొక చోట అగ్ని యొక్క మిగుల ఎక్కువ ఉష్ణత్వము చేత మిగుల కష్టతరంగా కనబడుతూ ఉన్నది. ఒక చోటైతే ఎత్తైన బేతాళాలు నివసిస్తూ ఉన్నవి, పెద్ద పెద్దవి. ఒకచోటైతే అనేక గరుత్మంతుల చేత అన్ని గ్రద్దల గుంపులే కనబడుతూ ఉన్నవి. ఒకచోటు ప్రళయకాల మేఘాల చేత, ఇంకొక చోట ప్రళయకాల ప్రచండ వాయువు చేత కూడా పరిపూర్ణమై ఉన్నది. తరువాత నేను ఆ ప్రాణి సమూహాలు అన్నింటినీ వదిలివేశాను. అతి దూరంగా వెళ్ళాను. చాలా విశాలమైనది, శూన్యమైనది అయిన ఒకానొక ఏకాంత ప్రదేశాన్ని పొందాను. రామా, అక్కడ వాయువు చాలా మెల్లగా వీస్తూ ఉన్నది. అంటే కలలోనైనా సరే అక్కడకు ఒక్క ప్రాణి కూడా రాబడదు. ఆ స్థానాన్ని మరి శుభము కానీ అశుభము కానీ శకునాలు అనేవి లేనిదిగానే ఉన్నది. ప్రపంచ జీవులకు అది అసలు ఎప్పటికీ ప్రాప్తించినటువంటిది. ఈ ప్రాపంచక సంబంధమైన జీవులకు అప్రాప్యమైనదిగానే నీవు తెలియవు. అప్పుడు ఆ ప్రదేశమునందు కమలపు మొగ్గలాగానే సుందరమైనది, రంధ్రాలు లేనటువంటి గోడల చేత దట్టమైనది, ప్రకటమైనటువంటి అంటే లోపల భాగాలు గట్టిగా ఉండి కీటకాల చేత ఛిద్రీకృతమగు పూర్ణ చంద్రబింబ మధ్య భాగంలాగానే మనోహరమైనది అయిన కమలాలు, మల్లెలు, మందారాలు పుష్పాల చేత శోభితమైనటువంటి ఒక కుటీరాన్ని నా యొక్క సంకల్పము చేత నిర్మించాను. ఆ తర్వాత ఏ ప్రాణి కూడా అక్కడికి రాకుండా ఉండునట్లుగా చిత్తము చేత సంకల్పించాను. సర్వభూతములకు కూడా అగమ్యమైనటువంటి ఈ నిర్వికల్ప సమాధి యందు నేను స్థితుడనై ఉన్నాను. అప్పుడు 100 సంవత్సరాలైన తర్వాతనే నేను సమాధి నుండి లేవటానికి నిశ్చయించుకున్నాను. పద్మాసనంపై కూర్చున్నాను. శాంత చిత్తుడనై నా చిత్తము శాంతించింది. మహామౌనాన్ని ధరించి సమాధిస్థుడనే అయ్యాను. సుషుప్తిని పొందిన వాని వలె నిశ్చలముగా అంటే గాఢమైనటువంటి తమస్సునందు, గాఢ నిద్రనందు ఎటువంటి చలనము లేకుండా ఉన్నట్లుగానే నేను సుషుప్తిని పొందిన వాని వలెనే ఎటువంటి కదలిక లేక సమస్థితిలో సౌమ్యముగా ఆకాశములాగానే నిర్మలముగా ఆకాశమందు చిత్రించబడిన వాని చందమునే ఉన్నటువంటి వాడనే నిర్వికల్ప సమాధిస్థుడనే అయ్యాను. చిరకాలము ఏ పదార్థాన్ని చిత్తము ధ్యానిస్తుందో అటువంటి దానిని వెంటనే అది గాంచగలుగుతుంది కదా. కాబట్టి చిరకాలమునకు కూడా 100 సంవత్సరాలు అయిన పిదప అంటే నేను 100 సంవత్సరాలు సమాధిష్ఠుడనే అయ్యున్నాను. ఆ తర్వాత నా యొక్క చిత్తము వాయువు,
దిశల వైపు ఎప్పుడు విశాలమయ్యిందో అప్పుడు బోధ బీజమును అంటే జ్ఞాన బీజము అనేటువంటిది అంకురించింది. వ్యుత్థాన నిమిత్తము మళ్ళీ సమాధి నుండి మెలకు వచ్చేటువంటి దాని కారణం అయినటువంటి కర్మ నా హృదయ క్షేత్రంలో ఒక సమయమున వికసించింది. అప్పుడు శిశిర ఋతువునందు క్షీణించిన శరీరము గల వృక్షము యొక్క రసము వసంత ఋతువునందు వికాసాన్ని పొందినట్లుగానే ఆ యొక్క వృత్తితో కూడుకొని నా యొక్క జీవ చైతన్యం కూడా మేల్కాంచింది, అంటే ప్రబుద్ధమయ్యింది. ఆ 100 సంవత్సరాలు కూడా నాకైతే ఒక్క నిమిషంలాగానే గడిచిపోయినట్లయింది. ఎలాగంటే ఏకాగ్రమైన చిత్తము కలిగిన వానికి విస్తారమైన కాలము కూడా అతి స్వల్పంగానే తోస్తుంది. ఆ తరువాత వృక్షానికి పుష్టి హేతువు అంటే వృక్షానికి బలాన్ని కలిగించేది ఏ రసమే అవుతుంది. కాబట్టి ఆ కారణమైన రసము వసంత ఋతువునందు పుష్పరూపంగానే వికసించినట్లుగా నా యొక్క బాహ్యేంద్రియాలు జ్ఞానేంద్రియాలు క్రమంగా వికాసాన్ని పొందినవి. అప్పుడు మాం ప్రాణపూరిత ముపాగత సంవిధంసమభ్యాగతం త్వహమితి ప్రసృత పిశాచః ఇత్యాంగన వివలైతోధాకుతోపి సద్య ప్రోన్నామసన్నమనవాయురివ రివోగ్రవృక్షం. ఆ తర్వాత ఎత్తైనటువంటి వృక్షం యొక్క ఉన్నతమైన శాఖలయందు ప్రచండమైన వాయువు ప్రసరించినట్లుగానే ప్రాణముల చేత పరిపూర్ణుడై ఉన్నాను, నిండిపోయి ఉన్నాను. ఏది పంచప్రాణాల చేత కూడా సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనబడే ఈ పంచప్రాణాల చేత కూడా నేను నిండిపోయి ఉన్నాను. ఇంద్రియ వృత్తులతో కూడుకొని ఇంద్రియాలన్నీ కూడా స్వాధీనంలోకి వచ్చినవి. ఆ వృత్తులతో కూడుకొని జీవ చైతన్య సహితుడనే ఉన్న నా చెంతకు అప్పుడు వెంటనే ఏమొచ్చింది? ఇచ్చ అనేటువంటిది తోడయింది. ఆ ఇచ్చతో కూడి అహంకారము అనేది ఎక్కడి నుండో వచ్చి చేరింది. ఎప్పుడైతే కోరిక మొదలైందో దాని వెంటనే కూడా అహంకారము అనేది వచ్చి చేరుతుంది కదా. చిదేవ సర్వం సర్వత్ర సర్వం చిదితి నిశ్చితే దృఢీకారాయ పాషాణాఖ్యాయికాత్రోపవర్ణ్యతే. సర్వత్ర సర్వమును కూడా చిద్రూపమే అనే ఈ నిశ్చయాన్ని దృఢపరచడం కోసం పాషాణాఖ్యాయిక అనేటువంటిది ఇక్కడ వర్ణించి తెలియజేయబడింది. ఆ విధంగా ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పాషాణోపాఖ్యానము అనేది ఆకాశమందిరము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. త్వామప్యుదిత నిర్వాణ మహంకార పిశాచకః బాధతే కిమపి బ్రూహి మునే సందేహ శాంతయే. ఓ మునీశ్వర, నిర్వాణం ఉదయించిన తమను కూడా ఏ మోక్షస్థితిని పొంది ఉన్నారో నిర్వాణ తత్వాన్ని పొందినటువంటి తమరిని కూడా అహంకారము అనేటువంటి పిశాచం బాధించిందా ఏమి? ఈ విషయం అనేటువంటిది నాకు సందేహంగా ఉంది. ఈ సందేహం నివృత్తి చేసే నిమిత్తం నాకు మీరు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అహంభావం వినా దేహ స్థితిస్తజ్ఞాగ్నయోరిహ అధేయస్య నిరాధారాణ సంస్థేహోపపద్యతే. ఓ రామచంద్ర, అహంకారము లేకపోతే జ్ఞాని అజ్ఞాని ఇరువురి యొక్క శరీర స్థితి అనేటువంటిది సంభవిస్తుందా? సంభవించదు. అహంకారము ఉంటేనే ఇటువంటి జ్ఞాని అని అజ్ఞాని అని ఇటువంటి శరీర స్థితి సంభవిస్తుంది. ఎలాగంటే ఆధారము లేకపోతే ఆధేయ పదార్థము యొక్క స్థితి అనేది ఉండజాలదు కదా. కానీ ఇందలి విశేషత్వాన్ని గురించి నేను తెలియజేస్తాను విను. అటువంటి దానిని విన్నట్లయితే చిత్తము విశ్రాంతిని పొందడం చేత నీ యొక్క అహంకారము అనబడే పిశాచము కూడా నశించిపోతుంది.
వాస్తవంగా లేనిదే అయినప్పటికీ కూడా ఈ అహంభావము అనే పిశాచాన్ని అజ్ఞానము అనే బాలకుడు తన యొక్క మానసేంద్రియాలైనటువంటి అంతఃకరణమునందు కల్పించి ఉన్నాడు. కాబట్టే ఇది స్థితి కలది అగుచూ ఉన్నది. ఇక్కడ బాలకుడు అన్నప్పుడు అజ్ఞానము అనే కదా అర్థము. అసలు ఈ అహంభావము అనేటువంటిది వాస్తవానికి లేనిదే, కానీ ఏది కల్పించింది? అజ్ఞానము ఈ అహంభావాన్ని కల్పించింది. అప్పుడు ఎప్పుడైతే అజ్ఞానం అహంభావాన్ని కల్పించిందో దానికి స్థితి కలిగి ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే దీపము గలవానికి అంధకారం లభిస్తుందా? ఒక చేత దీపిక పట్టుకున్నాడు, ఒక చేత ఏమనుకుంటున్నాడు, నేను చీకటిని చూడాలి అనుకుంటాడు. వెలుతురులో ఉండి చీకటిని చూడడం అనేటువంటిది సాధ్యపడుతుందా? పడదు. దీపాన్ని పట్టుకున్నటువంటి వానికి మరి అంధకారం అనేటువంటిది లభిస్తుందా? చీకటి లభించదు. అలాగే విచారించి చూసినట్లయితే అజ్ఞానము అనేటువంటిది జ్ఞానికి లభిస్తుందా? ఎందుకు? వాడు అజ్ఞానాన్ని ఆవలికి నెట్టివేశాడు, అసలు లేని అజ్ఞానాన్ని లేకుండా చేశాడు. అప్పుడు వాడు తీవ్రమైనటువంటి జ్ఞానస్థితి అందే స్థిరపడి ఉన్నాడు. అటువంటి జ్ఞానికి అజ్ఞానాన్ని లభింపజేసుకోవాలి అంటే అజ్ఞానము జ్ఞానికి లభిస్తుందా? ఎప్పటికీ లభించదు. కాబట్టి అది వాస్తవంగా లేనిదే. లభించలేదు అంటే అది లేనిదే కదా. యథా యథా విలోక్యతే తథా తథా విలీయతే ఏహాజ్ఞత పిశాచిక తథా విచారిత సతి. ఏ రీతిలో విచారింపబడుతూ ఉంటుందో ఆ రీతిగానే ఆ విచార క్రమాన్ని అనుసరించి ఈ అజ్ఞానము అనేటువంటిది నశిస్తూ ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా, ఏ జ్ఞానతత్వ ప్రకారంగా, ఏ జ్ఞానాన్ని ఆసరా చేసుకొని సత్యతత్వాన్ని గురించి విచారిస్తూ ఉంటాడో, ఎంత తీవ్రతరంగా విచారింపబడుతూ ఉంటుందో ఆ ప్రకారంగానే ఆ విచార క్రమాన్ని అనుసరించి వాని యొక్క విచార క్రమం జ్ఞానంతో కూడి తీవ్రమైన వేగంతో కూడి పట్టుదలతో కూడి ఉన్నప్పుడు ఆ విచార క్రమాన్ని అనుసరించి ఈ అజ్ఞానము అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది అనే చెబుతూ, బుద్ధి యొక్క భ్రమచేత రాత్రి దేహరహిత అయినటువంటి పిశాచి కనిపించున్నట్లుగానే అది భ్రమ చెందినటువంటి బుద్ధి చేత చూస్తే రాత్రిపూట దేహమే లేనటువంటి పిశాచి కనపడుతుంది. అంటే మూలము నుండి కూడా అవిద్య ఉండేటంత వరకు కూడా అవిద్య అజ్ఞానము అనేది మూలము నుండి కూడా తీసివేయకపోతే ఈ కార్యరూపమైనటువంటి అజ్ఞానము నిరంతరం కూడా అది ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఎలాగంటే రెండవ చంద్రుడు ఉన్నప్పుడే కదా రెండవ కుందేలు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చంద్రునిలో కుందేలు కనపడుతుంది అని చెప్తాం. అయితే చంద్రునిలో కనపడేటువంటి మచ్చ భూమి మీద ఉండి చూసేటువంటి వారికి మరి పున్నమి రేయి కూడా ఆ చంద్రునిలో ఒక నల్లని మచ్చ ఉంటుంది. ఆ మచ్చను కుందేళ్ళు అని అనేక కథలు చెప్తారు. అలాగే ఒక్క చంద్రునిలో ఒక్క కుందేలు ఉంటుంది. రెండవ చంద్రుడిని కూడా చూస్తే రెండవ కుందేలు కూడా ఉన్నట్లే కదా. అలాగే సృష్టి అనే కార్యం అవిద్య ఉన్నప్పుడు మాత్రమే, అంటే సృష్టి అనబడేటువంటి కార్యం అజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే కారణరూపమైనటువంటి మూలము నుండి కూడా అవిద్య అజ్ఞానము సంభవిస్తుంది. కానీ లేకపోతే ఎక్కడా కూడా సంభవించదు. అజ్ఞాని చేత కల్పితమైనటువంటి ఈ సృష్టి ఉత్పన్నమే కాలేదు. అలాగా ఇది ఎవరి చేత ఉత్పన్నమైంది? అజ్ఞాని చేత కల్పించబడింది. కాబట్టి అజ్ఞాని చేత కల్పించబడిన ఈ సృష్టి అసలు పుట్టల. అలా ఉత్పన్నమే కానందుచేత వాస్తవంగా అది లేనిదే అవుతుంది కదా. ఎందుకు? పుట్టనిది ఉన్నట్లా అంటే
పుట్టలేదు, ఉత్పన్నం కాలేదు అంటే వాస్తవానికి లేనిదే అయి ఉన్నది. ఎలాగంటే ఆకాశ వృక్షములాగానే. ఆకాశంలో ఎక్కడైనా వృక్షాలు ఉంటాయా? ఉండవు. కానీ ఆ పేరు ఎలా వచ్చింది? లేకపోయినా పేరు ఉన్నట్లుగానే కారణము యొక్క అభావము చేత, ఎప్పుడైతే ఆకాశ వృక్షానికి కారణము అనేది గనక లేకపోతే, కారణాన్ని గురించి ఎటువంటి భావన చేయకపోతే ఇది పూర్వమే ఉత్పన్నము కాకై ఉన్నది. ఏ విధంగా? అసలు ఆకాశ వృక్షము అనేటువంటిది లేనే లేదు. దాని యొక్క కారణాన్ని గురించి ఆకాశమా వృక్షమా, ఆకాశంలో బీజం ఎలా వచ్చింది, అది ఎలా అంకురించింది, ఎలా మొక్క అయింది, చెట్టు అయింది, వృక్షమైంది అని అనుకుంటే అది జగత్ సృష్టి లాంటిది. ఆకాశ వృక్షము ఎంత అసత్యమో అలాగే అజ్ఞాని చేత కల్పించబడినటువంటి ఈ సృష్టి కూడా అంత అసత్యమే. అది అసత్యమే కాబట్టి అది అసలు ఉత్పన్నమే కాలేదు కాబట్టి అది అసత్యమే. అందుకే కారణము యొక్క అభావము చేత, ఏ కారణము లేని కారణము చేత ఇది పూర్వమే ఉత్పన్నము కాలేదు అని చెబుతూ, ఆది సృష్టి నిర్వికారమై, అసలు సృష్టికి పూర్వం అదేమై ఉన్నది? ఏ వికార ఆకార సాకారాలు లేకుండా నిర్వికారమై ఉన్నది. అంతేకాదు చిదాకాశము చేత నిండిపోయి ఉన్నది. అంతేకాదు ఇంకా ఈ పృథివ్యాధుల ప్రాప్తి యందు ఏ కారణం ఉన్నది? ఇప్పుడు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇటువంటి పంచభూతాలు ఏది క్రింద నుండి వెళ్తే పైనుండి వస్తే ఆకాశ, వాయువు, అగ్ని, జల, పృథువులు. ఈ విధంగా ఈ పృథివ్యాధులు, ఈ పృథివి నుండి ఆకాశం వరకు కూడా ఇవి ప్రాప్తించడానికి ఏ కారణం ఉన్నది? లేనే లేదు కదా. ఎందుకు అంటే సృష్టి ఆది పూర్వమే నిర్వికారమై ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము, చిదాకాశముతో నిండిపోయి ఉన్నటువంటి చైతన్యము ఉంటే, సర్వము తానై ఉంటే, ఇంకా ఈ పంచభూతాల యొక్క ప్రాప్తి యందు ఏ కారణము చేత ఇవన్నీ ఉత్పన్నమైనవి? అంటే మనస్సుతో కూడినటువంటి పంచేంద్రియాలు అన్నప్పుడు మనస్సుతో కూడి, అంతఃకరణంలో ఉన్నటువంటి మనసు ఏ ఇంద్రియంతో అయినా కూడినప్పుడు మాత్రమే ఆ ఇంద్రియం పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ ఇంద్రియము ఏ విధంగా అంటే పంచేంద్రియాలతో, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వీటితో కూడి ఉన్నప్పుడు, ఈ జ్ఞానేంద్రియాలతోటి కూడి ఉన్నప్పుడు ఇక విషయమైనటువంటి సాకారమైనటువంటి జగత్తునకు మనసుతో కూడినటువంటి పంచేంద్రియాలకు కూడా అతీతమైన నిరాకార బ్రహ్మానికి కారణము ఇది ఎట్లా అవుతుంది? ఇది ఎప్పటికీ కాదు కదా. ఎలాగంటే మనసుతో కూడినటువంటి పంచేంద్రియాల యొక్క విషయమైన సాకారం ఇదే విషయమైతే, ఆ సాకార రూపంలో కనబడేటువంటి జగత్తుకు మనసుతో కూడి ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలకు కూడా అతీతమైన నిరాకారమైన బ్రహ్మము కారణం ఎలా కాగలుగుతుంది? కాబట్టి బీజము అనే కారణము నుండి, అంకురము అంటే విత్తనము అనే కారణము నుండి మొలక అనేటువంటి కార్యం ఉత్పన్నమవుతూ ఉన్నది కదా. ఇదందరికీ తెలిసిందే. ఎక్కడ బీజమే లేదో, అసలు ఎక్కడ విత్తనమే లేదో, అక్కడ ఇంకా మొలక, అంకురము అనేటువంటిది ఎలా ఉండగలుగుతుంది? లేదు కదా. ఎలాగంటే కారణము లేకుండా కార్యము ఎన్నడూ ఉండచాలదు. ప్రతి కార్యానికి కారణాలు చెప్పలేకపోయినా కారణం ఉంటుంది. అలాగే కారణము లేకుండా కార్యము అనేటువంటిది ఎక్కడా ఎప్పుడు అనేది ఉండనే ఉండదు. ఆకాశమందు ఎవడు ఎప్పుడు ఏ వృక్షాన్ని ప్రత్యక్షంగా చూశాడు? చూసి ఇంకా ఏం పొందాడు అంటే అక్కడ దానికి కారణముందా? ఆకాశమునందు శూన్యములో ఎప్పుడు ఏ వృక్షాన్ని అంటే ఎవడైనా సరే ఎప్పుడైనా సరే శూన్యంలో ఏ వృక్షాన్నైనా ప్రత్యక్షంగా చూశాడు. ఇంకా కూడా ఏమి పొందాడు అంటే ఏమీ పొందల అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.